భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో కొందరు అధికారులు లంచం డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 ఏళ్ల క్రితం పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని రొంపేడు సర్పంచ్ అజ్మీరా శంకర్ మరో ఇద్దరు వ్యక్తులు బినామీలుగా తమ వద్ద నుంచి 3,60,000 రూపాయలు వసూలు చేశారంటూ ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే ప్రభుత్వమే నేరుగా పట్టాలు పంపిణీ చేయడంతో తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గత 2 సంవత్సరాల క్రితం రొంపేడు గ్రామ పంచాయతీలోని సర్పంచ్ గారు పోడు భూముల పట్టాలు ఇప్పిస్తామని చెప్పి ఎకరానికి 1000 రూపాయల నుంచి ఒక్కొక్క రైతు దగ్గర 1000 నుంచి 10,000, 15,000 రూపాయలు వసూలు చేశారు. ఇప్పుడు రీసెంట్గా 2 డేస్ బ్యాక్ మన పట్టాలు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రభుత్వం ఎటువంటి రుసుము చెల్లించకుండా పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సర్పంచ్ గారు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి అడగడానికి వెళితే మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, ఆ పట్టాలు మేమే ఇప్పించామని చెప్పారు. రొంపేడు గ్రామ పంచాయతీ నా పేరు మూడు భరత్. ఇక్కడ స్థానిక సర్పంచ్ ఉన్నట్టు అజ్మీరా శంకర్ గారు పేద రైతుల నుంచి ఎకరానికి 1000 రూపాయలు దాదాపు 3,60,000 వసూలు చేసుకొని పోడు భూములకి పట్టాలు ఇప్పిస్తానని తీసుకున్నారు. మొన్న కేసీఆర్ పట్టాలు